మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ బీజేపీలో కుదరవచ్చిన నేతల గూడులు ఇప్పుడు పూర్తిగా బయటపడుతున్నాయా? ఎంపీలు ఎమ్మెల్యేలు తెగదెంపులు చేసుకుంటూ పార్టీ లోపల విభేదాలు బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ కమలదళంలో? తెలంగాణ బీజేపీలో తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే నేతల మధ్య సమన్వయం గల్లంతైనట్లే కనిపిస్తుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలతో పార్టీ నేతల మధ్య కలహాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మా పార్టీలో కొందరికి ద్రోహుల వాసన అంటింది అని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎవరి మీద? పార్టీకి నమ్మకంగా నిలిచిన వారిపై ఇలాంటివి ఎందుకు? వీటితో ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? నేను పార్టీకి రాజీనామా చేశాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడం మరో షాకింగ్ టర్న్. అయితే పార్టీ లెవెల్లో మాత్రం ఆయనపై స్పష్టత లేదు. మరి ఆయన రాజీనామా నిజమేనా లేక ఇది మరో వ్యూహమా? కార్యకర్తల ఎలక్షన్లు. సో ప్రతి నాయకుడు హైయెస్ట్ ప్రయారిటీ కింద ఏ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా ఫస్ట్ దీని ప్రయారిటీ, ఉన్న ఉద్యోగం కంటే పెద్ద ప్రయారిటీ తీసుకోవాలి. తీసుకొని కార్యకర్తని ఏ రకంగా నాయకుడిని చేసుకుంటాము అన్న దాని మీద దృష్టి సారించాం. ఇది మా నూతన అధ్యక్షులకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పడం జరిగింది. కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ స్ట్రెంగ్థెన్ ద పార్టీ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ బై ఫోకసింగ్ మోర్ ఆన్ దీస్ అప్కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మోర్ దెన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది? కొండా మురళి గారు ఏం చేస్తున్నారు? కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? కవిత గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా. అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. తెలంగాణ బీజేపీలో పాత గాయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయా? ఒక్కో నేత మాటలతో గుంపులు విడిపోయినట్లు స్పష్టమవుతుందా? ఎన్నికల ముందు ఈ పరిణామాలు పార్టీకి మైనస్ కాదా? పార్టీకి అగ్రనాయకత్వం ఈ అంతర్గత ఘర్షణలపై ఏం స్పందిస్తుంది? ఢిల్లీ నుంచి దూకుడు తక్కువవ్వడం, రాష్ట్ర నేతల మధ్య ఘర్షణలు పెరగడం, బీజేపీ అఫీషియల్ స్టాండ్ ఏంటి? ఈ పరిణామాల మధ్య బీజేపీ బలపడుతుందా లేక నాయకత్వ సంఘర్షణలతో మరింత పతనం అవుతుందా? ఇప్పటికైనా పార్టీకి బైండింగ్ లీడర్ అవసరమా? తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ, కమ్యూనికేషన్ గ్యాప్ల మధ్య ఆర్గనైజేషనల్ డ్యామేజ్ స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి దారిలో వాడు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీ హైకమాండ్ కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పరిస్థితి వల్ల నేతల మధ్య విశ్వాస కొరత మరింత పెరిగినట్టే అంటున్నారు. ముఖ్య నేతలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు మాటల యుద్ధం మార్గంగా ఎంచుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ కమలంలోని కొందరు నాయకులు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత నిరాశతో వచ్చాయా లేక ఆ వ్యాఖ్యల వెనుక అంతర్గత గ్రూప్ వారు ఉందా? ఆయన మౌత్ పీస్గా మారిపోయారన్న విమర్శలున్న బీజేపీలో నిజంగా వర్గీయ రాజకీయం రాజుకుంటుందా? అదే నిజమైతే వీటి ప్రభావం బీజేపీ సామర్థ్యంపై ఎలా పడుతుందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాజాసింగ్ రాజీనామా అంశం కూడా తేలియాడేలా ఉంది. పార్టీ నుంచి ఆయనకు స్పష్టత లేకపోవడమే కాదు, ఆయన చేసిన ప్రకటనకు కూడా పూర్తి స్థాయిలో బలమైన స్పందన లేదు. మరి ఆయన వ్యవహారం నిజంగా పార్టీకి వీక్ స్పాట్గా మారుతుందా లేక అంతర్గతంగా ఆయన్ను మేనేజ్ చేయలేకున్న పరిస్థితుల వైఫల్యం ఇది? ఇన్ని పరిణామాలు చూస్తుంటే తెలంగాణ బీజేపీకి ఒక కంట్రోల్ టవర్, ఒక స్పష్టమైన కమాండ్ అవసరమన్న నిదర్శనం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం అస్పష్టంగా ఉండడం, ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండడం కలిపి పరిస్థితిని అదుపు తప్పిస్తున్నాయా? ఎన్నికలకు ముందు అయినా బీజేపీ పునఃఘటన అవసరం అనిపించకపోతుందా అన్న ప్రశ్నలతో తెలంగాణ కమలం అతలాకుతలమవుతుంది.